స్తోత్రం నాయన, స్తుతులు నాయన. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో తండ్రి కనపడటానికి మీరు ఇచ్చినటువంటి కృప నిమిత్తమై వందనాలు. ప్రభువా, నీ యొక్క ఆలయంలో తండ్రి మేము నిన్ను స్తుతించటానికి మాకు ఇచ్చినటువంటి స్వరాల నిమిత్తమై వందనాలు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. మా మధ్యలో ఉన్నటువంటి తండ్రి, హల్లెలూయా, అద్వితీయ శక్తి కలిగిన రాజా వందనాలయ్యా. మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉండు. రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనలో పగలు వేచియుందురు. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందురు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన
పరిశుద్ధ పరచు యెహోవామే కాది ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవామే కాది ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను హల్లెలూయా. ప్రభువా వందనాలయ స్తోత్రం స్తోత్రం నాయన. నీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మల్ని నాయన నడిపించుతున్నటువంటి దేవా వందనాలు. అవునయ్యా ప్రభువా, మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు అయ్యా, మమ్మల్ని రూపించినటువంటి దేవుడు అయ్యా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, మేము నాయన నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుకునేటువంటి దేవా సమయంలో తండ్రి ప్రభువా, మా హృదయాల్ని తండ్రి ప్రభువా నీకు సమర్పిస్తున్నామయ్యా. మా హృదయాంతరంగాల్లో నుంచి తండ్రి మీరు మహిమ పొందండి అయ్యా. వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. దేవుడైనటువంటి నిన్ను నాయన, మా తండ్రి అయినటువంటి నిన్ను తండ్రి ప్రభువా, మేము ప్రేమించేటువంటి హృదయం మాకు ఇచ్చిన దేవా వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ
స్తుతిని అంగీకరించినటువంటి దేవా స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి కూర్చుండమ్మా. సమయంలో ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 119వ కీర్తన 123 నుంచి 152 వరకు 123 నుంచి 152 వరకు మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ రాయల్ గారు వచ్చి చదివినిపిస్తారు. అందరం కూడా ప్రత్యుత్తరమైనటువంటి కీర్తనను చెబుదాం. 119వ కీర్తన 123వ వచనం నుండి 152 వరకు. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినముకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలు దావీదు రాసిన కీర్తన 119వ కీర్తన 123 నుంచి 152 వరకు చదువుతున్నాను. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలను నాకు బోధింపు. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు
నాకు జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నది. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నిస్తున్నాను. అర్థమార్థములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని కల్పించున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వివరిస్తున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను తరుణించు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును. ఏ పాపమును నన్ను ఏలనీయకును. నీ ఉపదేశములను నేను అనుసరించినప్పుడు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచించు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయును. నీ కట్టడలను నాకు బోధించును. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయవిధులు యథార్థములు. బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను రక్షించుతున్నది. నీ మాటల మిక్కిలి కష్టమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టినవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయదు. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టలు నేను కైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారపు మునిపే మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకున్నాను. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. కార్యములు చేయువారు, నీ ధర్మశాస్త్రమును తోసివేయువారు నా యొద్దకు సమీపించుకున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ స్వచ్ఛమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచు. నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. సమయంలో ప్రార్థిస్తాము. ఒక్కరు ఎవరైనా ప్రేయర్ చేసినటువంటి నేను సమయంలో ప్రభువు ఎటువంటి స్థితి నుంచి లేవనెత్తాలని వచ్చి ఎవరైనా లేకపోతే సంఘ ప్రకటనలు సండే 7:30 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఫ్రైడే 5 గంటల నుంచి ట్యూస్డే అంటే మంగళవారం జూమ్ మీటింగ్లో బైబిల్ స్టడీలో రెగ్యులర్గా స్నేహితులు కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్వాత వెన్స్డే మార్నింగ్ చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరెవరైతే మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయో ఆ రిక్వెస్ట్లు మీరు పంపించండి. సిస్టర్స్ నడిపించేటువంటి సిస్టర్స్ తర్వాత
ప్రభువా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. మా వ్యాధుల నుంచి తండ్రి మాకు స్వస్థతను గ్రహించి బలాన్ని దయచేస్తున్నటువంటి మా దేవా వందనాలు, స్తోత్రం 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 స్తుతులు నాయన. నీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, బలపరచండి ప్రభా. హృదయపూర్వకమైనటువంటి ప్రభా మా యొక్క స్థితిని ప్రభువా మీరు స్వీకరించినటువంటి రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేసుకునండి అయ్యా ప్రభువా. నీకు నాయన మేము నాయన ఇష్టంగా ఉంటే తండ్రి ప్రభువా, పరలోక రాజ్య వారసత్వానికి తండ్రి ప్రభువా మేమెంతో సంతోషంగా రాగలమయ్యా. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మాకు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మనసులో ఉంటుందయ్యా. అటువంటి శాంతిని సమాధానాన్ని అనుభవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభువా నీ బంగారు పాదాల దగ్గరికి తీసుకొస్తున్నానయ్యా ప్రభువా. నీ కృపాసనం దగ్గర నుంచి తండ్రి మమ్మల్ని చూడండి, ముట్టండి అయ్యా ప్రభువా. మాతో మాట్లాడండి, నీ సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీ యొక్క వాక్కులు వినిపింప చేయబోయేటువంటి బిడ్డను నాయన నీ సెలవు చాటును మరుగుపరుచుకుని తండ్రి శ్రేష్టమైనటువంటి ప్రభువా నీ యొక్క పరలోకపు సంగతులు నాయన ప్రభువా మా జీవితాలని మార్చేటువంటి సంగతులు ప్రభువా మేము నేర్చుకున్నట్లు సహాయం దయచేయమని మీరు ఆయత్తపరచమని మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. దేవునికి స్తోత్రం. గుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 119వ దావీదు కీర్తన. ఇరవై 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాను. దయగల మా తండ్రి, ప్రేమలమైన ఈ రాత్రి కాలంలో ప్రభా నేను నీ వాక్యాన్ని ధ్యానించుండగా మీరు సహాయం అనుగ్రహించండి. నేను పరిశుద్ధాత్మ దేవుడా, నేను మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం కాదు కానీ ప్రభువా మీరు మాట్లాడి నేను మా యొక్క లోటుపాట్లను ప్రభు మీరు సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరే సహాయం దయచేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునిలోకి వచ్చిన మనము, అంటే విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన మనము, మన యొక్క విశ్వాస జీవితంలో ఎలా ఉండాలనుకుంటాం? దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటాం. దేవుని యొక్క మనసెరిగి మనం జీవించాలనుకుంటాం. అలాగే మనం చేసే పనులు దేవుడికి ఇష్టకరంగా, అంటే ఆయనకి మనసు నచ్చే విధంగా మనం ప్రవర్తించాలని, మనకున్న ఈ యొక్క జీవితకాలంలో కనీసం కొంతమందినైనా ఆయన వైపు మనం తిప్పగలిగి ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుంటాం కదా. మనం చదువుకున్న ఈ దావీదు కీర్తన 119వ అధ్యాయము మనందరికీ తెలిసినట్లే బైబిల్లో ఉన్న అన్ని అధ్యాయాల్లోకి ఇది పెద్ద అధ్యాయం కదా. ఈ అధ్యాయంలో మొత్తం 176 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క కీర్తనలో మొత్తం 176 వచనాలు ఉన్నాయి. హిబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. హిబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. ఆ 22 అక్షరాలకి సరిపడగా ఈ యొక్క కీర్తనని 22 భాగాలుగా చేశారు. 22 భాగాలు, ప్రతి భాగంలోనూ 8 వచనాలు ఉంటాయి. 22 భాగాలు 8 వచనాలు ఒక్కొక్క దానికితో మొత్తం 176 వచనాలతో ఈ యొక్క కీర్తన నిండి ఉంది. ఇది మూడవ భాగం కాబట్టి ఇది గిమేల్ అనే ఒక హీబ్రూ అక్షరంతో ఇది మొదలైంది.
ప్రతి అక్షరము ఆ యొక్క భాగానికి పైగన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకి వ్రాసి ఉంచటం మనం చూస్తాం. సాధారణంగా కీర్తనలు అనగానే దావీదు కీర్తనలు అంటారు, కానీ దాంట్లో కొన్ని మోషే రాసినవి ఉన్నాయి, కొన్ని దావీదు రాసినవి ఉన్నాయి, కొన్ని కోరహ కుమారులు రాసినవి ఉన్నాయి. అలాగా ఈ కీర్తనకర్త ఎవరనేది అక్కడ రాసి ఉంచలేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అది రాసి ఉంచలేదంటే మనకి దాంతో సంబంధం లేదని. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బైబిల్లో ఏదైతే రాసి ఉంచారో దాన్ని మనం ధ్యానించుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని అధ్యాయాల్లోకి ఈ యొక్క అధ్యాయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, ప్రతి వచనంలోనూ లేకపోతే ప్రతి 2 వచనాల్లోనూ దేవుని యొక్క మాటను గురించి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి, దేవుని యొక్క కట్టడల గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క శాసనాల గురించి ప్రతి వచనంలోనూ ఉంటుంది, లేకపోతే ప్రతి 2 వచనాలకు ఒకసారన్నా ఉంటుంది. ఇంత ఎక్కువగా దేవుని యొక్క మాటను గురించి కానీ, దేవుని యొక్క వాక్యం గురించి కానీ ప్రస్తావించిన అధ్యాయము ఇంకా మనకి బైబిల్లో అంతగా దొరకదు. ఎక్కువగా ఈ యొక్క అధ్యాయంలోనే దేవుని యొక్క మాటను గురించి, దేవుని యొక్క వాక్యం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తనకర్త మనకి ఈ యొక్క కీర్తనలో 119వ కీర్తనలో ఎక్కువగా దేవునితో మనం సంబంధం కలిగి ఉండటానికి, లేకపోతే దేవునితో ఆ సన్నిధిని మనం అనుభవించడానికి ఏదైతే అడ్డుగా ఉంటుందో ఆ అడ్డుకున్న విషయాలన్నిటి గురించి ప్రార్థించడం మనం చూస్తున్నాము. ఈ 3వ భాగం ఎలా మొదలవుతుందంటే, అతను ఒకవేళ ఆత్మలో చల్లారిపి ఉంటే, లేకపోతే తన యొక్క ఆత్మీయ స్థితి చనిపోయిన స్థితిలో ఉంటే ఆయన బ్రతుకున్నట్లుగా ఆయన ప్రార్థనని ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొంచుందును. ఆయన బ్రతకటానికి దేవుని యొక్క వాత్సల్యతని కోరుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే దాని తర్వాత తర్వాత వచనం మనం చూసినట్లయితే, మనకి బైబిల్లో చాలా సరళమైన భాషలో మనకి రాయబడింది కదా. ఎవరైనా చదివితే అర్థమయ్యే రీతిలో మనకి బైబిల్ ఉంది కదా. కానీ ఈ బైబిల్లో మనం చదివినట్లయితే అందరికీ ఒక రకంగా అర్థం కాదు. కొంతమందికి ఒక రకంగా అర్థమైతే కొంతమందికి ఇంకొక రకంగా అర్థమవుతుంది. యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకంలో జీవించినంత కాలంలో ఆయన మెస్సీగా వచ్చారన్న సంగతి ఆయన పుట్టక ముందే ప్రవచనం జరిగింది కదా. ఆయన మెస్సీ అని, నేనే మెస్సీనని ఆయన ఎక్కడన్నా ప్రకటించారా? ఆయన ఎక్కడ ప్రకటించలేదు. కానీ నేనే మెస్సీని అనటానికి ఆయన చాలా కార్యాలు చేశారు. అంటే పాప క్షమాపణ ఎవరికి అంత అధికారం లేదు, పాప క్షమాపణ చేయగలిగిన అధికారం ఎవరికీ లేదు. కానీ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే నీ పాపములు క్షమింపబడి ఉన్నావని 2-3తో మాట్లాడటం మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగా తన యొక్క అధికారాన్ని, తన యొక్క దైవత్వాన్ని ఆయన డైరెక్ట్గా ఏమి చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్గా చాలాసార్లు బైబిల్లో చెప్పడం చూస్తున్నాం. ఇంకొకటి మనం చూసినట్లయితే పేతురుతో శిష్యులతో ఒకసారి మాట్లాడుతూ యేసుప్రభు వారు ఏమంటారంటే, నేను ఎవరని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారని చెప్పి అడుగుతారు. అడిగితే పేతురు అంటాడు, వాళ్ళందరూ కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఇంకా వేరేది అనుకుంటున్నారు, కానీ నేనైతే నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి అంటాడు. ఆ మాట అన్న తర్వాత యేసుప్రభు వారు ఒక మాట అంటారు. ఏమంటారు? ఇది పైనుండి నీకు అనుగ్రహించబడితేనే కానీ ఇది నీ అంతటా నువ్వు మాట్లాడింది కాదు అని చెప్పి ఒక మాట అంటారు. అంటే యేసు ప్రభువుని దేవునిగా మనం ఒప్పుకోవాలంటే పైనుంచి మనకి సహాయము కావాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా ఆయన
మన దేవుడు అని చెప్పి మనం ఒప్పుకోలేం. ఇది మనకి బైబిల్లో చాలాసార్లు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. యేసుప్రభు వారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు జీవించినంతకాలం ఆయన కొన్ని ఉపమానాలు చెప్పారు కదా. ఈ ఉపమానాలు ఎందుకు చెప్తారు? మనకు తెలియని విషయాన్ని అర్థమయ్యే రీతిలో కథల రూపంలో చెప్పేదాన్ని ఉపమానం అంటారు కదా. మరి ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఆయన శిష్యుల్లో చాలా వరకు అది అర్థమయ్యేది కాదు, అవునా కాదు? అందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఒక విషయాన్ని ఉపమాన రూపంగా యేసుప్రభు వారు చెప్తే ఆ ఉపమానం కూడా ఆయన శిష్యులకే అది అర్థమయ్యేది కాదు. చాలాసార్లు ఆ శిష్యులు యేసుప్రభు వారిని అడిగారు, ఈ ఉపమానానికి అర్థం ఏంటి అని. అప్పుడు కొన్నిసార్లు యేసుప్రభు వారు చెప్పారు, కొన్నిసార్లు చెప్పలేదు. అలాగా దేవుని యొక్క వాక్యంలో మనం అర్థం చేసుకోవాలంటే అది ఖచ్చితంగా ఆత్మ సహాయము అవసరం. అందుకే 2వ వచనంలో ఏమని రాశారంటే 18వ వచనం మనం చూసినట్లయితే, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. చాలండి. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరవకపోతే దేవుని యొక్క ఉద్దేశం మనకి అర్థం కాదు. మనకి ఈ అక్షరభావం మనకు అర్థమవచ్చేమో కానీ, అక్షరభావం అంటే అక్కడ ఏం రాసి ఉందో అది అర్థం చేసుకోగలమేమో కానీ దాని వెనకున్న తండ్రి యొక్క ఉద్దేశం మనకి అర్థం కాదు. దాని వెనకున్న తండ్రి యొక్క మనసు మనకు అర్థం కాదు. అది అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు అవసరం. ఇలాగా ఆ కీర్తనకర్త మాట్లాడుతూ ఈ యొక్క భాగం చివరిలో ఒక మాట అన్నారు. మనం చదువుకున్న పాఠ్య భాగం అదే. 24వ వచనం చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆయన వాక్యం మనకి సంతోషకరంగా ఉండాలి. ఆయన వాక్యం మనకి ఆనందం కలిగించేదిగా ఉండాలి. అలా జరగాలంటే ముందు అసలు ఈ వాక్యంలో, ఈ బైబిల్లో ఏముందో మనకు అర్థం అవ్వాలి. తండ్రి అయిన దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క గొప్పతనం, అలాగే పరిశుద్ధ యేసుప్రభు వారుగా ఈ భూలోకంలో మానవులకి ఆయన ప్రత్యక్షం అవటం, ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితం, అలాగే ఈ సృష్టి అంతటి మీద ఆయనకున్న అధికారం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత ఆయన యొక్క మరణం, పాపం, దుష్టుని మీద ఆయన పొందిన విజయం, ఆ తర్వాత మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఆయన పునరుద్ధానం, ఇవన్నీ గనక మనం చూస్తూ ఉంటే మనకి ఆయన గురించి అర్థమవుతుంది. అప్పుడు ఈ యొక్క బైబిల్ అంతటిని మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. కీర్తనలో 1:2లో ఇదే మాట అక్కడ ప్రస్తావించడం జరిగింది. మొదటి దావీదు కీర్తన 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రంని ఆనందించాలంటే ముందుగా మనకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వభావము మనకి అర్థమైతే మనం ఆనందించగలం. ఆనందించడం అంటే ఏంటి? ముందు ఆ యొక్క వాక్యాన్నంతా చదవటం, ఆ తర్వాత దాన్ని ధ్యానించటం, ఆ వాక్యం యొక్క అర్థం, దేవుని యొక్క మనసు ఏంటి అని మనకి అర్థం చేసుకోవటం, ఆ తర్వాత ఆ వాక్యానుసారంగా నడుస్తూ ఆ వాక్యాన్ని మనకి అన్వయించుకుంటూ ఆ వాక్యానికి లోబడి జీవిస్తూ ఉండటం. దేవుని యొక్క వాక్యంలో ఆనందించడం అంటే మొదటిది దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటం, ఆ తర్వాత దాన్ని ధ్యానించటం, ఆ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటం, ఆ తర్వాత దాన్ని మన యొక్క ఆచరణలో పెట్టి దానికి లోబడి జీవించడం. ఇది దేవుని యొక్క వాక్యాన్ని ఆనందించడం అంటే. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆనందించలేదనుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆనందించకుండా మనం ఏమన్నా దేవుని పనులు చేస్తే
అది పైకి అది దేవుని పనిగానే కనిపిస్తుంది, కానీ అది దేవుని కార్యం కాదు. ఏమన్నాను నేను? ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం ఆనందించకుండా దేవుని యొక్క పనులు గనక మనం చేస్తే పైకి అది దేవుని పనిగానే కనిపిస్తుంది తప్ప అది దేవుని యొక్క కార్యం కాదు. ఎందువల్ల అంటే దానిలో ఆత్మ కార్యం ఏది జరగదు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో ఆనందించకుండా ఏం పనులు మనం చేయగలం? ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేయగలం. పాటలు పాడగలమా? పాటలు పాడగలం. ఇతరులతో స్నేహంగా మెలగగలమా? ఇతరులతో స్నేహంగా మెలగగలం. అంతెందుకు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను కదా, ఇలా వాక్యం కూడా మనం చెప్పగలం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఆనందించకుండా కనుక మనం ఇవన్నీ చేస్తే ప్రార్థనలాగానే ఉంటుంది. మనం బైబిల్ విపరీతంగా చదవచ్చు, కార్యాలు కూడా జరగవచ్చు, కానీ ఆ కార్యంలో ఆత్మకార్యం అనేది ఉండదు. ఇది మనకి అర్థం అవటానికి ఒక దైవజనుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇద్దరు వ్యక్తులు మారుమనసు పొంది వాళ్ళు విశ్వాస జీవితమే జీవించి చనిపోయి పరలోకానికి వెళ్ళారండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత మొదటి వ్యక్తి ఆయన్ని పిలిచి దేవుడు అడుగుతున్నాడండి, నువ్వేం చేసావు అని అడిగితే, ప్రభువా నేను నీ గురించి 2 విషయాలు నేను తెలుసుకున్నాను ప్రభువా. అంటే అబద్ధం ఆడకుండా ఉండటం అది నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇతరులకి సహాయం చేయటం ఇది నేను తెలుసుకున్నాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నారు, ఆహా అయితే అని చెప్పానంటే ఆ వ్యక్తి అన్నాడంట, నేను ఆ 2 నేను ఆచరణలో పెట్టాను ప్రభువా. నేను విశ్వాసిగా మారిన తర్వాత నేను అబద్ధం ఆడలేదు. నేను విశ్వాసిగా మారిన తర్వాత నాకు చేతనైనంత మట్టుకు ఇతరులకి నేను సహాయం చేశాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు దేవుడు ఏదో మార్కులు వేసేసి పక్కన పెట్టారండి. అతనితో పాటు వెళ్ళిన రెండో వ్యక్తి దేవుడు ఎన్ని మార్కులు వేశాడని చెప్పి దొంగతనంగా చూశాడండి. చూస్తే అక్కడ 100 మార్కులు వేసినట్టు కనిపించింది. ఆ తర్వాత ఈ రెండో వ్యక్తి కొంచెం సంతోషపడ్డాడు, ఎందుకంటే అతనికన్నా నేను బెటర్గానే చేశానులే అని చెప్పి కొంచెం సంతోషపడ్డాడు. ఆ తర్వాత రెండో వ్యక్తిని పిలిచారంట. రెండో వ్యక్తిని పిలిచి, నువ్వేం చేసావనంటే, ప్రభువా నేను 5 విషయాలు నీ గురించి తెలుసుకున్నాను అని చెప్పాడంట. అవునా, సరే మంచిది, ఆ తర్వాత అని చెప్పి అడిగారంట దేవుడు. ప్రభువా నేను దానిలో 3 విషయాలు ఖచ్చితంగా నేను పాటించాను. నేను విశ్వాసిగా మారిన దగ్గర నుంచి నేను 3 విషయాలు నా యొక్క జీవితంలో నేను అన్వయించుకుని దాన్ని అనుసరిస్తూనే జీవించాను అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు మళ్ళీ దేవుడు మార్కులు వేసి పక్కన పెట్టారండి. అప్పుడు దేవుని మొహం కొంచెం దిగులుగా కనిపించింది. ఏంటా అని చెప్పి ఆ మార్కులు చూస్తే అక్కడ 60 వేసాడు. అదేంటి ప్రభువా, ఆ వ్యక్తి 2 పాటిస్తే మేము 100 వేసావు, నేను 3 పాటిస్తే నువ్వు 60 వేసావేంటి ప్రభువా అని అడిగితే, అప్పుడు దేవుడు అంటున్నారంట, ఆ వ్యక్తి 2 విషయాలు తెలుసుకున్నాడు, ఆ 2 పాటించాడు. అతను తెలిసినంతటిని తన యొక్క జీవితంలో అన్వయించుకుని అతను నడుచుకున్నాడు. నువ్వు 5 విషయాలు తెలుసుకున్నావు, ఆ 5 విషయాల్లో 3 పాటించావు. ఇంకా నువ్వు పాటించిన విషయాలు ఇంకా నీకు తెలుసున్నా సరే నువ్వు పాటించలేదు, అందువల్ల నీకు 60 మార్కులే వేస్తున్నాను అని చెప్పి అతను దేవుడు అలా వేయటం చూశాడంట. దేవుడు మనకి ఎంత తెలుసు అని చెప్పి ఆయన ఆలోచించాడు, కానీ తెలిసిన విషయాలు ఎంతగా మనం ఆచరణలో పెట్టామనేదే దేవుడు ఆలోచిస్తారు. మీరు ఎప్పుడైనా డిబేట్లు చూసారా? క్రిస్టియన్ డిబేట్లు ఎప్పుడైనా చూసారా? వాక్యం మీద డిబేట్లు చేస్తుంటారు కదా. వాక్యం మీద డిబేట్లు చేస్తుంటారు కదా, ఆ డిబేట్లు ఎప్పుడైనా చూసారా? దాంట్లో క్రైస్తవ నాయకులు కూర్చుంటారు, ఇతర మత నాయకులు కూడా కూర్చుంటారు. చాలా వరకు క్రైస్తవ నాయకులకి తెలిసిన వాక్యం కన్నా ఇతర మత నాయకులకి తెలిసిన వాక్యం ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా మీరు డిబేట్లు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు వాక్యం చెప్పేస్తారు, ఆ వాక్యం ఎక్కడుందో కూడా రిఫరెన్స్లు కూడా కోట్ చేస్తారు. క్రైస్తవుల కన్నా వాళ్ళకి ఎక్కువ వాక్యం తెలుసు, కానీ వాళ్ళకన్నా మనం ఎందుకు శ్రేష్ఠులు? మనకు తెలిసిన వాక్యాన్ని మనం ఆచరణలో పెడతాం కాబట్టి
వాళ్ళకన్నా మనం ఎక్కువ శ్రేష్ఠులు. సాతానికి ఈ బైబిల్లో ఏముందో మొత్తం తెలుసు కదా, కానీ సాతాను ఎప్పుడు పరలోకంలోకి వెళ్ళలేడు. ఎందుకంటే ఆ వాక్యాన్ని తన యొక్క హృదయంలో ఉంచుకోలేడు. సాతాను తన యొక్క జీవితంలో ఆచరణలో పెట్టలేడు. అందువల్ల సాతాను వెళ్ళలేడు. సాతానును యేసు ప్రభు వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్ అయిన ఒక సందర్భం మనకి బైబిల్లో ఉంది కదా. అక్కడ కూడా యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడి సాతాను చేత శోధింపబడతారు కదా. అక్కడ సాతాను వచ్చి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అని చెప్పంటే యేసుప్రభు అంటారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించును అని రాసుంది అని చెప్తారు. చెప్తారా? అని రాసుంది అని చెప్తారు. ఆ తర్వాత నువ్వు దేవుని కుమారుడైతే ఇక్కడి నుంచి దూకు, దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి అని అంటే అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు? నీ దేవుణ్ణి శోధింపకూడదు అని వేరే ఒక చోట రాసుంది అంటారు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ సాతాను ఇంకొక 3వ ప్రశ్న అడుగుతాడు. నువ్వు నాకు సాగిలు పడితే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అంటే అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి? యేసుప్రభు వారు అన్న మాట ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయము 9 నుంచి చదవండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదన్నది. అక్కడ అప్పటి వరకు యేసు ప్రభు వారు బైబిల్లో అలా రాసుంది, లేఖనాల్లో అలా రాసుందని చెప్పారు. కానీ 3వ విషయం కింద వచ్చేటప్పటికి ఆయన అధికారంతో ఏమన్నారు? సాతానా పొమ్ము అన్నారు. అప్పుడు ఆ తర్వాత సాతాను వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మనకి ఎప్పుడైనా మనకి శ్రమ వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా దుష్టుడు ఎదురుపడినప్పుడు కానీ బైబిల్లో అలా రాసుంది కదా నువ్వు వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోడు. ఎందుకంటే బైబిల్లో ఏముందో వాడికి తెలుసు. ఆ వాక్యం మనలో ఫలిస్తేనే ఆడు మనకి భయపడతాడు. ఆ వాక్యం మనలో ఫలించకుండా మనలో దేవుని శక్తి రాదు. ఆ వాక్యం మనలో ఫలించినప్పుడు అప్పుడు దేవుని శక్తి మనలో వస్తుంది. కాబట్టి ఆ శక్తికి సాతానుడు భయపడతాడు, అక్కడి నుంచి పారిపోతాడు. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ఇష్టపడితే, మనం ఎంతగా ఆనందిస్తే అంతగా దాన్ని మనం ఆచరణలో పెట్టగలం. అలా చూపించే కొద్దీ దేవుని యొక్క స్వభావము మనలోకి వస్తుంది. మనం చదువుకున్న ఈ వచనము, నీ శాసనములు నాకు సంతోషకరములు. ఈ వచనము ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఇక్కడ ఎవరి దగ్గర లేదా? సరే, నీ శాసనములు నాకు సంతోషకరములు. ఈ వచనము ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, దై టెస్టిమోనీస్ ఆల్సో ఆర్ మై డిలైట్ అని ఉంటుంది. దై టెస్టిమోనీస్ ఆల్సో ఆర్ మై డిలైట్. టెస్టిమోనీస్ అంటే సాక్ష్యాలు. నీ శాసనములు నాకు సంతోషకరములు అనే వచనము ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే, నీ సాక్ష్యాలు నాకు సంతోషకరం. దేవుని యొక్క సాక్ష్యాలు మనకి ఎప్పుడూ సంతోషాన్నే ఇస్తాయి. ఒకవేళ మనందరం చదువుకునే ఇక్కడ దాకా వచ్చాం కదా, మనం చదువుకున్న ఆ టైంలో 40 మార్కులకి పాస్ మార్కులు కదా. ఒకవేళ మనకి 38 వచ్చి క్లాసులో అందరికీ 60, 70, 80 వచ్చినాయి అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మనకొక్కరికే 38 వచ్చి మిగతా అందరికీ 60, 70, 80 వచ్చినాయి అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. అదే ఇంకొక వ్యక్తికి 36 వచ్చినాయి అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓన్లే ఇంకొకడు నాతో పాటు ఉన్నాడు అని చెప్పి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అదే ఆ వ్యక్తి ఎవరో ఒకరి సహాయంతో ఏదో చేసి పాస్ అయ్యి
వేరే క్లాస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, మనకు ఒక ఆశ వస్తుంది. ఏ ఆశ వస్తుంది? ఆడు ఏ రకంగా అయితే వేరే ఒకరి సహాయంతో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాడో, అంటే ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాడో, మనం కూడా అదే మార్గంలో వెళ్తే మనం పాస్ అవ్వచ్చు కదా అన్న ఉద్దేశంలో మనకి కొంచెం ధైర్యం వస్తుంది. ఈ బైబిల్లో కూడా మొదటి నుంచి చివరి వరకు ఇటువంటి సంఘటనలే ఉంటాయి, ఇటువంటి ఉదాహరణలే ఉన్నాయి, ఇటువంటి సాక్ష్యాలే ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఎక్కడో ఒక చోట పడిపోయిన వ్యక్తులు దేవుని యొక్క సహాయంతో ఎలా జయించారు అన్న విషయాలు ఈ బైబిల్ మొదటి నుంచి చివరి వరకు అదే విషయాలు రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఎందుకు అటువంటి సంఘటనలు, అటువంటి సన్నివేశాలని ఈ బైబిల్లో పెట్టారంటే, మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఈ బైబిల్ మనం చదివినట్లయితే, ఓహో నాకులాగే ఇంతమంది ఎవరొకరు పడిపోయారు, వాళ్ళు ఇది చేసి వాళ్ళు ఆ సమస్యని జయించారు, ఇది చేసి వాళ్ళు తిరిగి దేవుని యొక్క మార్గంలోకి వచ్చారు అన్న సాక్ష్యం మనకి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అందువల్ల ఆ యొక్క సాక్ష్యాలు మనకి సంతోషకరాలు. ఆ తర్వాత మనం చదువుకున్న వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని యొక్క వాక్యము మనకి ఆలోచనకర్తగా ఉండాలి. ఆయనకి, యేసుప్రభు వారికి ఇంకొక పేరేంటి? ఆలోచనకర్త కదా. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, సమాధానకర్త అయిన దేవుడు, అధిపతి. ఆయన వాక్యము మనకి ఆలోచనకర్తగా ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యం గనక మనకి ఆలోచనకర్తగా ఉందనుకోండి, అప్పుడు మనం చేసే పని దేవుని కార్యము అవుతుంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. 2 ఉదాహరణలు చెప్పి మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఇద్దరు వేరు వ్యక్తులు ఒకే పని చేస్తే, ఇద్దరు వేరు వ్యక్తులు ఒకే పని చేసి ఆ పనిలో వెనకున్న వాళ్ళ యొక్క ఆలోచనకర్త వేరైనప్పుడు ఆ సంఘటనలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. మొదటిది, అహరోను తన కర్రను నేల మీద పడేసినప్పుడు ఏమైంది? అది పాముగా మారింది. అహరోను తన కర్రను నేల మీద పడేసినప్పుడు పాముగా మారింది. దాని వెనకున్న ఆలోచనకర్త ఎవరు? దేవుడు. దేవుడు ఆ పనిని చేయమన్నారు కాబట్టి ఆ పని మోషేకి చెప్తే మోషే అహరోను చెప్పి అహరోను చేత చేయించాడు కదా. అలాగే అక్కడ ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళు కూడా వాళ్ళ కర్రని కింద పడేసి పాములుగా చేశారు. చేశారా లేదా? చేశారు. 2 ఒకే పనా కాదా? కర్రని పాముగా చేస్తేనే పని అది. ఇద్దరూ చేశారు, కానీ ఒక దాని వెనక ఆలోచనకర్త ఎవరు? దేవుడు. రెండో దాని వెనక ఆలోచనకర్త ఎవరు? వాళ్ళ సొంత శక్తిలో లేకపోతే సాతానో ఎవడొకడు. మనం చేసే పని యొక్క వెనకున్న ఆలోచనకర్త గనక దేవుని వాక్యం అయితే, మనం చేసే పని వెనక ఆలోచనకర్త గనక దేవుడైతే, అక్కడ దేవుడు మహింపరచబడతాడు. ఇక్కడ మనం చూసిన సందర్భంలో కూడా అహరోను కర్ర పాముగా అయింది కదా, ఆ సర్పము మిగతా పాములన్నిటినీ మింగేసింది. అప్పుడు దేవుడు శక్తిమంతుడు, వాళ్ళకున్న శక్తి కన్నా శక్తిమంతుడు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. కానీ ఫరో యొక్క హృదయం కఠినపరచబడటం వల్ల తర్వాత ఒక 10 తెగుళ్ళు అటు చూశారు. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఆ వ్యక్తి ఈసారి ఒకే వ్యక్తి ఒకే పని 2 సార్లు చేశాడు. ఒకే వ్యక్తి ఒకే పని 2 సార్లు చేశాడు. మొదటిసారి చేసినప్పుడు దేవునికి నచ్చింది, దేవుడు మెచ్చుకున్నాడు. రెండోసారి చేసినప్పుడు దేవునికి నచ్చలేదు, దేవుడు వాటిని శిక్షించాడు. అది ఎవరు అని మనం ఇది చూసుకుంటే, ఆ వ్యక్తి మొదటిసారి ఏ పని చేశాడంటే ఒక వ్యక్తిని చంపటం. ఆ వ్యక్తి ఒక వ్యక్తిని చంపాడు. మొదటిసారి చేసినప్పుడు దాని వెనక దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవునిని మహింపరచబడ్డాడు. రెండోసారి చంపినప్పుడు దాని వెనక దేవుని యొక్క ఆలోచన లేదు, అతను శిక్షింపబడ్డాడు. దావీదు గొల్యాతును కొట్టి చంపటం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 36-37. నీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే,
జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించిననియు చెప్పాను. చాలండి. ఇక్కడ జరిగిన సన్నివేశం మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. దావీదు బాలుడుగా ఉన్నప్పుడే గొల్లియాతును ఎదుర్కొని గొల్లియాతును చంపటం ఈ సన్నివేశం అన్నమాట. ఈ కార్యం వెనుకున్న ఆలోచన ఏంటి? ఈ కార్యం వెనుకున్న అతని యొక్క ఆలోచన ఏంటి? దాని వెనుకున్న ఆలోచన ఏంటంటే, జీవం గల దేవుని సైన్యాల్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అంటే, దావీదుకి దేవుని యొక్క సైన్యం యొక్క శక్తి ఏంటో తెలుసు. దేవుని యొక్క సైన్యానికి ఉన్న జీవము ఏ పాటితో దావీదుకి తెలుసు. ఆ తెలిసిన యొక్క విషయాన్ని తన యొక్క జీవితంలోకి అన్వయించుకున్నాడు. తన యొక్క సాక్ష్యాన్ని బట్టి తన ముందున్న పోరాటంలో పోరాడి గెలిచాడు. దావీదు ఏమని ఆలోచించాడంటే, ఈ జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ ఫిలిష్తీయుడు అసలు ఏ పాటి వాడు, అసలు ఎంతటి వాడు, ఈ ఫిలిష్తీయుడు దేవుని సైన్యాన్ని తిరస్కరించడం ఏంటి అని చెప్పి ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ యొక్క యుద్ధంలో ముందుకెళ్ళి ఆ గొల్లియాతుని చంపటం మనం చూస్తున్నాం. ఇలాగా చేసినప్పుడు తన శక్తి మీద కాకుండా దేవుడు తనకిచ్చే శక్తి మీద ఆయన ఆధారపడ్డాడు. మనం చదువుకున్న వచనంలో కూడా అదే మనం చూస్తున్నాం కదా. సింహము యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించిననియో చెప్పాను. అంటే నేను ఇదివరకు సింహంతో పోరాడాను, అప్పుడు నేను గెలిచాను. ఆ తర్వాత ఎలుగుబంటితో పోరాడాను, అప్పుడు నేను గెలిచాను. ఆ రెండింటి సందర్భంలోనూ నన్ను గెలిపించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని విషయంలో కూడా నన్ను గెలిపిస్తాడనే ధైర్యంతో దావీదు ముందుకెళ్ళటం మనం చూస్తున్నాం. ఈ పని వెనకున్న ఆలోచనకర్త ఎవరంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన. ఆ దేవుడు దానికి ఆలోచనకర్త కాబట్టి ఆ పని దేవునికి నచ్చింది. అలా చంపటం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే దావీదు గొల్లియాతుని చంపాడో ఇశ్రాయేల్లో ఆ సైన్యానికి గొప్ప ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఫిలిష్తీయులందరినీ వాళ్ళు చంపారు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఇంకో వ్యక్తిని చంపాడు. దావీదే మళ్ళీ రెండోసారి ఇంకొక వ్యక్తిని చంపాడు. ఈసారి యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఒక స్త్రీని చూసి ఆ స్త్రీతో పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి ఈసారి ఇంకొక వ్యక్తిని చంపటం మనం చూస్తున్నాం. 2వ సమూయేలు 11వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. ఉదయంన దావీదు యుద్ధం మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమవునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించాను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు యూరియాయును హతమాయను. దావీదు రాజు అక్కడ బెత్షెబాతో పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఊరియా యుద్ధంలో ఉంటే యుద్ధం నుంచి అతన్ని వెనక్కి పిలిపించాడు.
ఆ తర్వాత ఊరియాను తన యొక్క భార్య దగ్గరికి పంపిస్తే ఊరియా తన భార్య దగ్గరికి వెళ్లకుండా ఆ యొక్క బయటే పడుకుని ఉంటాడు. సర్లే ఇలా కాదని చెప్పి ఆ తర్వాత మరొకసారి ప్రయత్నం చేశాడు. ఈసారి కొంచెం మందు అయ్యని పట్టించి మళ్ళీ ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా ఊరియా వెళ్ళలేదు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే యుద్ధంలో ముందు వరుసలో ఉండి చనిపోయేలాగా చేశాడు. తన యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక అమాయకుడైన ప్రాణాన్ని బలిగా తీసుకున్నాడు. ఆ బలిగా తీసుకున్నందుకు 27వ వచనంలో చివరిది చూడండి. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండేది. ఇక్కడ ఇదివరకు గొలియాతు చనిపోయాడు, ఇక్కడ ఊరియా కూడా చనిపోయాడు. గొలియాతు చనిపోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క వాక్యానుసారంగా ఆ యొక్క గొలియాతు చంపడం జరిగింది. గొలియాతును కూడా యుద్ధంలోనే చంపారు, ఊరియాను కూడా యుద్ధంలోనే చంపారు. దావీదు స్వయంగా గొలియాతును చంపాడు, కానీ దావీదు ఊరియాను స్వయంగా చంపలేదు, కానీ యుద్ధంలో చనిపోయేటట్లు ఆలోచన పన్నాడు. మొదటిదేమో స్వయంగా చంపినా సరే దేవుడు దాన్ని మెచ్చుకుని దేవుని మహిమ తెచ్చుకున్నాడు. రెండవ సందర్భంలో తన స్వయంగా చంపకపోయినా తన ఆలోచన చొప్పున అతను చనిపోయేలాగా చేశాడు కాబట్టి అది దేవుని దృష్టిలో దుష్కార్యంగా ఎంచబడింది. ఈ రెండు సంఘటనలను బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? దేవుడు పనులని కానీ ఫలితాలు కానీ చూడ్డు, కానీ దాని వెనకున్న మన యొక్క ఉద్దేశాలని చూస్తాడు. మన యొక్క ఉద్దేశాలు కనుక దేవుని వాక్యానుసారంగా ఉండి దేవుని యొక్క వాక్యం దానికి ఆలోచనకర్తగా ఉంటే ఆ ఉద్దేశం దేవుడు ఎప్పుడు ఆ యొక్క పనిని దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు. మన యొక్క పని వెనకున్న ఉద్దేశం కనుక మనం ఈ దావీదు చేసినట్లు తన యొక్క పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికో లేకపోతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని కనుక ఉందనుకోండి, ఆ పని ఎప్పుడు దేవుని పనిగానే ఉంటుంది తప్ప అది దేవుని కార్యంగా ఎంచబడదు. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని వాక్యంలో కనుక మనం ఆనందించి మన యొక్క ఆలోచనలు గనక దేవుని వాక్యానుసారంగా ఉండి దేవుని వాక్యానుసారంగా గనక దేవుని వాక్యమే మన యొక్క ఆలోచనకి ఆలోచనకర్త అయితే గనక దాని పర్యవసానంగా మనం చేసే పనులు దేవుని యొక్క కార్యాన్ని నెరవేరుస్తాయి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాయి. ఒక మహావృక్షం ఉందనుకోండి, ఆ వృక్షానికి చాలా ఆకులు ఉంటాయి, చాలా ఫలాలు కాస్తుంది. అది ఒకానొక సందర్భంలో ఎప్పుడైనా దాని మూలవేరుకి ఒక చిన్న పురుగు పట్టి లేకపోతే ఏదన్నా ఒక డిసీజ్ వచ్చో ఆ మూలవేరు తెగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వెంటనే ఆ వృక్షం చనిపోతుందా? చనిపోదు. కొంతకాలం ఫలాలు కూడా కాస్తుంది, కానీ ఇదివరకు కాసినంత ఫలవంతంగా ఆ ఫలాలు ఉండవు, కానీ కొంతకాలం ఫలాలు కాస్తుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరసించిపోయి ఆ యొక్క వృక్షం చనిపోతుంది. మన యొక్క ఆత్మీయ స్థితి కూడా మన యొక్క విశ్వాస జీవితం కూడా అలాగే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు మన యొక్క ఆత్మని దేవునితో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అలా ఎలాగ మనం దాన్ని చేసుకోగలమంటే ఆయన యొక్క వాక్యంలో మనం నిత్యం ఆనందిస్తూ ఉంటే, ఆ వాక్యం మనం నిత్యం ధ్యానిస్తూ ఉంటే, ఆ వాక్యానుసారంగా మన యొక్క జీవితం ఉంటే, మన యొక్క ఆలోచనలకి దేవుని వాక్యం కనుక ఆలోచనకర్త అయితే మన యొక్క విశ్వాస జీవితం ఆ దేవునితో ఉన్న సంబంధం కనుక కోల్పోకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే దేవునితో కనుక సంబంధం కనుక మనం కోల్పోయామనుకోండి, మన యొక్క విశ్వాస జీవితం నామకార్థంగా ఉంటుంది తప్ప ఫలవంతంగా మాత్రం ఉండదు. ఆ తర్వాత మనం ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, లేకపోతే ఇతరులతో మనం కలిసిమెలిసి మెలగొచ్చు, లేకపోతే దేవుని పనులు కూడా మనం చేయొచ్చు. అవన్నీ మతపరమైన పనులుగానే ఉంటాయి. దాని వెనక ఆత్మ సహాయం లేదు కాబట్టి, దాని వెనక ఆత్మ కార్యం ఉండదు కాబట్టి అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండదు.
అలాగే మనం చేసే పనుల వల్ల ఇతరులకి లబ్ధికరంగా కూడా ఉండదు. ఎందుకంటే ఆత్మ సహాయం లేకుండా మనం ఏది ఇతరులకి ఉపయోగకరంగా మనం చేయలేం. జీవం గల మనం ఈ యొక్క వాక్యాన్ని ఆనందిస్తూ వాక్యానుసారంగా జీవించి దేవుని మనకు నచ్చినట్లుగా మనం చేసామనుకోండి, అప్పుడు కొద్ది కొద్దిగా మనం దేవుని స్వరూపంలోకి మారటం జరుగుతుంది. అప్పుడు మనలో దేవుని శక్తి పనిచేయటం మొదలవుతుంది. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? దావీదు ఏ రీతిగా అయితే అన్నాడో, జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడని చెప్పి దావీదు ఏ రీతిగా ధైర్యంతో పలికాడో, మనం కూడా అలాగే పలకగలం. జీవం గల తండ్రిని, జీవం గల దేవుణ్ణి ఎదిరించడానికి ఈ దుష్టుడు ఎంతటి వాడు అని చెప్పి మనం పలకగలం. లేకపోతే జీవం గల తండ్రిని, లేకపోతే జీవం గల దేవుణ్ణి ఎదిరించడానికి ఈ సమస్య ఏ పాటిది అని చెప్పి మనం మాట్లాడగలం. మనకి ధైర్యాన్ని ఇచ్చే కొన్ని వచనాలు కూడా బైబిల్లో ఉన్నాయి కదా. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు అనే మాట మనం చదువుకున్నామా? దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? లేదా ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇవన్నీ ఊరికే వచనాలుగా ఉంటే ఏ ఉపయోగం ఉండదు. ఆ వచనాలు కనుక మనలో కార్యరూపం దాలిస్తేనే అవి శక్తివంతంగా మారుతాయి. అటువంటి దేవుని యొక్క వాక్యంలో మనం ఆనందించకుండా, లేకపోతే ఆ వాక్యాన్ని మనలో ఫలించకుండా మన యొక్క మాటలు కానీ ఆ ఒక వచనాలు కానీ పనికిలా సరే ఏ ఉపయోగము ఉండదు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, ఎప్పటికప్పుడు మన వాక్యంలో నిలిచి ఫలించి ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగా. ప్రియమైన సంగమా, దేవుని వాక్యంలో నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కనుక దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క మాటలకు లోబడి జీవించటం. తర్వాత మన ఇంటెన్షన్ అనేటువంటిది అంతరంగ పురుషుణ్ణి ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుని యొక్క జీవితం జీవించేటప్పుడు అంతరంగ పురుషుణ్ణి ఎప్పుడు కూడా వాక్యానికి అనుసంధానంగా ఉంటే మనకి ఒక్కొక్కసారి ఇప్పుడు మనం చదువుకున్నట్టు కొన్ని మాటలు నిజంగానే అర్థం కావు. మన లైఫ్ సరిపోదు అసలు ఇదంతా అర్థం కావాలంటే. కానీ అర్థమయ్యేటువంటి 1-2 వాక్యాలతోటి మనకి రక్షణనిచ్చి రక్షణలోకి దేవుడు నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. మనందరం కూడా మన యొక్క హృదయాలను సమర్పించుకుందాం. ఈ సమయంలో కానుకలు, ప్రత్యేక కానుకలు తెచ్చినటువంటి వారు ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. ఒకవేళ కానుకలు లేకపోతే కానుకలు సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ బాబ్జీ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. కానుకలు పాట పాడదాం ప్రియులారా. అర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును
నీ దేహము ధనము సమయమును. కానుకలు ప్రార్థన బ్రదర్ రవి గారు వచ్చి చేస్తారు. పరిశుద్ధుడా ప్రియ పరలోక తండ్రి, ప్రేమగల స్వరూపి, వేలాది స్తోత్రాలైన ప్రభ. ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన ప్రభ, పునరుద్ధాన దినం నాడు తండ్రి నాయన ప్రభ, అనేక మంది బిడ్డలు వచ్చిన తండ్రి ఆయన మాకు ఏ వాక్యం అయితే కావాలో తండ్రి ఆ వాక్యాన్ని వినిపించిన తండ్రి, ఆయన మా ఆత్మతో మాట్లాడిన తండ్రి, ఆయన అనేక మాటలతో నేర్పించిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి, రానైన బిడ్డను కూడా మరొక తరుణం దయచేయండి దేవా నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు నా తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డని సన్నిధానానికి వచ్చి నిన్ను స్తుతించడానికి నీకు కృప దయచేయండి దేవా నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు. నేను ప్రభు ఈ సమయంలో నా తండ్రి ఎత్తబడిన కానుకలు జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు. ఆయన ప్రతి తినుగుప్పులు జ్ఞాపకం చేసుకొని తండ్రి, లేములోంచి కులంలోంచి తీసుకొచ్చిన కానుకలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ కానుకలు నా తండ్రి 30 60 100 ఆశీర్వదించిన తండ్రి, ఆ కానుకలు తండ్రి నీ సంఘ వ్యాప్తి కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు నా తండ్రి వాడబడడానికి కృప దయచేయండి దేవా నీకు వందనాలు. ఆయన ప్రభా నైనా మరొక మారు తండ్రి నీ తరుణాన్ని దయచేయమని ఆయన ప్రభుత్వం నా ప్రతి నీకు నీ చేతులకు అప్పగించుకుని త్వరలో రాని నేర్చుకున్నామని నడుచున్నాను. చివరి ప్రార్థన. అతి పరిశుద్ధులను ప్రేమాసులు మా ప్రభువా తండ్రి, వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన ప్రభువా. ఇక రాత్రికాల సమయంలో ఇక సాయంకాల సమయంలో తండ్రి నాతో మాట్లాడినటువంటి దేవా వందనాలు ప్రభువా. ఎల్లప్పుడూ తండ్రి ప్రభువా మేము బ్రతకాలంటే నీ శాసనాలు కావాలయ్యా, మేము జీవించి ఉండాలంటే నీ కట్టలు కావాలి తండ్రి ప్రభువా. లోకంలో పడి ప్రభువా మేము కొట్టుకుపోకుండా నాయన ఎన్నో విషయాలు నీ యొక్క గ్రంథంలో మీరు రాయించినటువంటి దేవా వందనాలు ప్రభువా. శ్రేష్టమైనటువంటి ప్రభువా మమ్మల్ని నాయన ఆత్మలో జీవింప చేసేటువంటి నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభువా మమ్మల్ని నాయన బలపరచండి ప్రభువా. నీ శక్తిని సహాయం అనుగ్రహించండి ప్రభువా. నీకు నమ్మకంగా ఉండేటువంటి బిడ్డలుగా చేయండి అయ్యా. ఎందుకంటే నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించినప్పుడు మేము చేసేటువంటి క్రియలు నాయన ప్రభువా ఈ లోకానికి కనపడతాయి తండ్రి. ఆ క్రియల ద్వారా మమ్మల్ని నాయన ప్రభువా ప్రజలందరూ అసెస్ చేస్తారయ్యా. మేము ఏ విధంగా నడుచుకుంటున్నాం, మేము ఎవరి బిడ్డలము, ఏ దేవునిని మేము సేవిస్తున్నాం అనేటువంటి ఆ విషయాలన్నీ కూడా తండ్రి మా జీవితం ద్వారా ఇతరులకు తెలుస్తాయయ్యా. అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వైపు చూడటానికి నాయన, నీ పరిశుద్ధతలో పాలు పంపులు పొందటానికి నాయన మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండియా. స్తోత్రాలు ప్రభువా. మాకున్నటువంటి హృదయ స్థితి, మాకున్నటువంటి ప్రభువా భక్తి ప్రభువా తక్కువ అవ్వచ్చు నాయన, కానీ నిన్ను ప్రేమించేటువంటి హృదయం ఉంటే సరిపోతుందయ్యా. నీ యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పుడు తండ్రి మీరు మా హృదయంలోకి వచ్చి నివసిస్తానన్నావు తండ్రి. అటువంటి ప్రభువా శ్రేష్టమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించి మాలో నివసించండి యేసు. ఈ రాత్రికాల సమయంలో నాయన మేమందరం కూడా హృదయపూర్వకంగా మా హృదయాల్లోకి వచ్చి నివసించమని మేము నాయన నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి. వందనాలు స్తోత్రం 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 స్తోత్రం. ఒకసారి తండ్రి మీరు మా హృదయంలో ఉంటే తండ్రి మా జన్మ తరించిపోతుందయ్యా ప్రభువా. ఈ లోకంలో మాకు పెట్టినటువంటి ఆయుష్ కొద్ది కాలమే తండ్రి. ఆ కొద్ది కాలం కూడా నాయన పరలోక రాజ్య వారసత్వాన్ని మేము పొందుకున్న నాయన, పరలోకపు జీవితాన్ని మేము అనుభవించటానికి నాయన మీరు ఇష్టపడుతున్నటువంటి దేవా వందనాలు. ఈ కడవరి కాలంలో నాయన ఎవరునూ తండ్రి ప్రభువా నీ వాక్యాన్ని చూడకుండా నాయన లోకం తట్టు చూసేటువంటి బిడ్డలను నాయన వారిని అందరినీ కూడా తండ్రి ఎవరూ కూడా నశించిపోకుండా తండ్రి నీ వైపు రావాలని చూస్తున్నటువంటి నా యేసు పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు స్తోత్రాలు. మీరు నాయన ప్రభువా ఆ బిడ్డలందరినీ తండ్రి యేసు వైపు తిప్పండి అయ్యా. పరలోకంలో ఉన్నటువంటి దేవుని వైపు తిప్పండి తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన రాజా వందనాలు. ఈ యొక్క సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభువా నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. నీ యొక్క కృపాసనం దగ్గరికి తీసుకొస్తున్నాను ప్రభువా. యొక్క సమయంలో తండ్రి బ్రదర్ శామ్యుల్ రాజు గారిని, సిస్టర్ విజయ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ప్రభువా. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి, కృప చూపించండి ప్రభువా. నీ స్వస్థత అనుగ్రహించి బిడ్డలను లేవనెత్తండి అయ్యా. వందనాలు నాయన స్తోత్రాలు. నజరేయుడైన యేసు నామములో యేసు రక్తములో తండ్రి సమస్త రుగ్మత దూరమవునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
కృపలో భద్రపరచండి అయ్యా ప్రభువా. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని తండ్రి ప్రభువా మీరు నెలకొల్పండి తండ్రి. వందనాలు, స్తోత్రం. నీ వైపు చూస్తూ నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా తండ్రి ఎల్లప్పుడూ నాయన మేము నాయన ప్రార్థన చేస్తూ తండ్రి నీ నుంచి జవాబు పొందుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అలాగే ప్రార్థన చేయించున్నటువంటి స్త్రీలందరినీ దీవించండి అయ్యా ప్రభువా. వారికి ప్రార్థన ఆత్మను, ప్రార్థన శక్తిని అనుగ్రహించండి తండ్రి. వందనాలు. అనేక మంది కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు మేము దీవించబడతామయ్యా. యోబు కూడా తండ్రి తనకు వచ్చినటువంటి రుగ్మతలన్నిటిలోనూ, బలహీనతలన్నిటిలోనూ ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో అప్పుడు ప్రభువా రెండొంతులుగా దీవించబడ్డాడయ్యా. వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా తండ్రి నీ యొక్క గ్రంథంలో మాకు దృష్టాంతాలుగా ఉంచినటువంటి దేవా వందనాలు. రానున్నటువంటి రోజుల్లో మేము నీకు నమ్మకంగా ఉండేటువంటి బిడ్డలుగా చేయండి ప్రభువా. అనేక మందికి క్రీస్తును చూపించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభువా. మాలో తండ్రి ఎటువంటి తండ్రి ప్రభువా నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు లేకుండా ప్రభువా, ఒకవేళ సాతానుడు ఆ విధంగా ప్రేరేపిస్తే నాయన మమ్మల్ని మేము నీకు సమర్పించుకుని తండ్రి ప్రభువా శ్రేష్టమైనటువంటి ప్రభువా మంచి ఆలోచనలు కలిగి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆత్మను సంపాదించడానికి నాయన నీ యొక్క పరలోక రాజ్యం వైపు తండ్రి ఆ యొక్క ఆత్మను తండ్రి నడిపించటానికి ప్రతి ఒక్కరిని ఎక్విప్ చేయండి అయ్యా. వందనాలు. ఎందుకంటే నాయన మా యొక్క ఆలోచన ప్రభువా, మా యొక్క ప్రభువా మానసిక స్థితి దేనికి పనిచేయదయ్యా. కేవలం నీ ఆత్మ మాలో ఉంటేనే తండ్రి మేము ఆత్మీయులంగా మార్చబడగలం నాయన. నీ యొక్క ఆత్మీయమైనటువంటి గూఢమైనటువంటి సంగతులు తండ్రి నీ యొక్క వాక్యంలో నుంచి మేము గ్రహించగలమయ్యా. ఆత్మ లేనివాడు నా వాడు కాడంటావు తండ్రి ప్రభువా. కనుక తండ్రి నీ ఆత్మను తండ్రి మేమందరం కూడా కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభువా కృపా క్షేమములే మా వెంట వచ్చును అనేటువంటి గొప్ప నిశ్చయతతో మేము బ్రతుకులాగిన సహాయము దయచేయమని, కృపలో భద్రపరచమని, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ కట్టడలను ఎప్పుడు కూడా, నీ యొక్క నియమాలను తండ్రి, నీ యొక్క ఆజ్ఞలను ఎప్పుడూ కూడా మా హృదయంలో ఉంచుకుని మేము ప్రభువా వాటి ద్వారా నాయన మంచి క్రైస్తవులుగా, మంచి మనుష్యులుగా తండ్రి మేము మారునట్లు మాకు సహాయము దయచేయమని, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సమస్త పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.